ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ. ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ అన్నమాట. ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 రూపీస్, 200 గ్రాము పన్నీరు, ఆయిలు, కొత్తిమీర, పత్తా, బటరు, 4 లవంగాలు, 4 పచ్చిమిర్చి, ఒక 3 ఇలాచీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఆవాలు, మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఏమైనా మసాలా ఉంటే వేసుకోండి, ఉప్పు. మళ్ళీ ఈ 2 పేస్టులు, ఉల్లిపాయ పేస్ట్ ఒక 4-5, క్వాంటిటీ బట్టి 5-6 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఒక 7-8 టమాటా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీకి వేసి సన్నగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్, బటరు వేసి కొంచెం వేడి చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అవుతుందండి. టేస్టీ సూపర్గా ఉంటుందన్నమాట. దీనికి కొంతమంది టమాటాలు, ఉల్లిపాయలు వేయించి లేకపోతే ఉడికించి కూడా మిక్సీకి వేస్తారు. ఇలా వేసి కూడా కొంచెం మూత పెట్టి మరిగించాలన్నమాట. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ లవంగాలు, ఒక 2 పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, ఇది పత్తా, ఇవన్నీ గరం మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులో 3 ఇలాచీలు, ఇలా అడగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా అడగంటకుండా కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఐదారు ఉల్లిపాయలు అంటే ఎక్కువే ఉంటుందండి పేస్ట్. మనకి క్వాంటిటీ బాగుంటుందన్నమాట. ఇదండి, ఇది దగ్గర పడిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం ఇందులోనే వేసుకోవాలి. టమాటా పేస్ట్ తర్వాత వేసుకోండి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, కారం మీకు సరిపడేంత వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు తగినంత. ఇదంతా బాగా కలుపుకోవాలి. సన్నం మంట పైన చేసుకోవాలండి. ఇది స్టవ్ సిమ్లో పెట్టి. అడుగంటితే టేస్ట్ బాగుండదు అన్నమాట. ఇది బాగా దగ్గరికి ఇలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకోవాలన్నమాట. పెద్ద సైజులో 7-8 అయినా ఓకే. 200 గ్రామ్స్కి 100 గ్రామ్ ఉంటే ఒక తక్కువ వేసుకోండి. అట్లా అందాజ లెక్క వేస్తాను అన్నమాట నేను.
ఇది బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసేయాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకాలన్నమాట. ఇది పేస్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. అప్పటి వరకు పన్నీరు తురుముకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ వేసుకోవాలి. అదే మిక్సీలో వాటర్ కలుపుకొని ఇలా 1 గ్లాసు 1.5 గ్లాస్ అట్లా వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పన్నీర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పన్నీర్లు కూడా కొంతమంది వేయించి వేస్తారన్నమాట. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించాలన్నమాట, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇదండి కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం పైన బటర్ వేసేసి కొత్తిమీర చల్లేస్తే పన్నీర్ కర్రీ సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. బాయ్ అండి.